ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కి పోవడం అయిపోయింది, బైక్ ట్రై చేయడం, బైక్ బుక్ చేయడం అండ్ బైక్ డెలివరీ అన్కవరింగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి కదా. వీటన్నిటి తర్వాత ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బైక్ కి పూజ చేపియడం. మనం నార్మల్ గా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటేనే మంచిగా బొట్లు పెట్టి ఓపెన్ చేస్తాం కదా, ఇంకా బైక్ అంటే చిన్న విషయం కాదు కదా. మేము పూజకు పోతున్నాం. సో ఈ బైక్ మనతో ఉన్నన్ని రోజులు మనకి ఎట్లాంటి అశుభాలు జరగకుండా దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి మేమైతే టెంపుల్కి తీసుకొని పోతున్నాం. ఇప్పుడు మేము పూజ చేయించుకుంటున్న టెంపుల్ అయితే హబ్సిగూడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా అక్కడ. అండ్ నాని ఫస్ట్ బైక్ కూడా అక్కడనే పూజ చేయించుకున్నాడంట. నాకేముండే అంటే కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్లో చేపియాలని ఉండే, బట్ అది మా ఇంటికి చాలా లాంగ్ అనమాట. అండ్ నాని ఫస్ట్ బైక్ కూడా ఇక్కడే చేయించింది కదా, సెకండ్ బైక్ కూడా ఇక్కడే చేపిద్దామని ఇక్కడికే వచ్చినాం. పూజ అయిపోయిన వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా నానికి ఫస్ట్ ఉన్న బైక్ ఖరాబ్ అయిందని చెప్పినా కదా, సో అయితే హరీష్ బైక్ ఇచ్చిండు యూజ్ చేయమని చెప్పి, ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని. అయితే హరీష్ వచ్చి డాడీ స్కూటీ యూజ్ చేస్తున్నాడు. మేము ఈ బైక్ తీసుకున్న నెక్స్ట్ డే అంటే సండే కొత్త బైక్ ని అట్లనే ఇంట్లో పెట్టి నేను నాని హరీష్ బైక్ మీద అండ్ హరీష్ వచ్చి డాడీ స్కూటీ మీద, చైతన్య వచ్చి చైతన్య స్కూటీ మీద మేము బయటకు పోయినాం అనమాట. ఆ సండే చైతన్య ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ మేము తిరుమలగిరి వరకు వెళ్ళిపోయినాం. తిరుమలగిరికి వెళ్ళినాం. హరీష్ బైక్ అయితే ఆగిపోయింది. ఆగిపోవడం అంటే నార్మల్ గా కాదు, అది కూడా ఇంజన్ ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం ఖరాబ్ అయిందంట. సో ఇంకా అక్కడే పెట్టాల్సి వచ్చింది. అక్కడే పెట్టి నేను హరీష్ నాని ముగ్గురం కలిపి స్కూటీ మీద వచ్చినాం నాగోల్కి. చైతన్య అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, నాని ఓల్డ్ బైక్ ఖరాబ్ అయిందని చెప్పి హరీష్ బైక్ ఇస్తే అది కూడా ఖరాబ్ అయింది. సో ఇప్పుడు ఓన్లీ ఉన్నది అయితే స్కూటీనే. ఇంకా సండే అయిపోయిన తర్వాత మండే అంటే ఈ రోజు మా బైక్ పూజ అవుతుంది అనమాట. సో నిజంగా దేవుడు ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే బైక్ ఆగిపోయిన నెక్స్ట్ డేనే నాని బైక్ పూజ అయితే అయ్యింది. సో దట్ నాని ఇక్కడ నుంచి బైక్ కూడా యూజ్ చేయొచ్చు కదా. హరీష్ వచ్చి స్కూటీని యూజ్ చేసుకుంటాడు వాడి బైక్ రిపేర్ అయ్యే వరకు. ఇంకా ఆ నైట్ ఎట్లా ఒకట్లా ఇబ్బంది పడుకుంటూ మేమైతే ఇంటికి వచ్చినాం. నెక్స్ట్ డే పూజ ఉందని ఇంకా మార్నింగ్ తొందర లేచి రెడీ అయ్యి టెంపుల్ కి అయితే వచ్చినాం. అయితే మేము టెంపుల్ కి వచ్చేలోపు చైతన్య ఆల్రెడీ వచ్చేసిండు. ఏంటి మీరు ఇంత లేటా అంటున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినాం. పంతులు గారు కొంచెం బిజీగా ఉండే. సో ఈ లోపు మేము శివునికి అభిషేకం చేసి మంచిగా దండం పెట్టుకున్నాం. ఇంకా ఆ రోజు ఏదో స్పెషల్ డే ఉండే అనమాట. సో చాలా మంది వచ్చిండ్రు, చాలా పూజలు అయితే అయినాయి. ఈ హబ్సిగూడ టెంపుల్ ఇప్పుడైతే చాలా మంచిగా రెనోవేట్ చేసిండ్రు కదా. ఒకప్పుడు కొంచెం చిన్నగా ఉండే, అప్పుడు యాక్సిడెంట్ అయింది కదా. ఈ విషయం మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సో యాక్సిడెంట్ అయిన తర్వాతనే మళ్ళీ ఇట్లా రీకన్స్ట్రక్ట్ చేసిండ్రు. చాలా బాగుంది ఇప్పుడు అప్పటికంటే. ఇంకా మేము రీసెంట్గా ఈ టెంపుల్కి వెళ్ళింది అంటే హనుమాన్ జన్మాష్టమికే. ఆ రోజు మేము పోయి తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి హనుమాన్ వారికి సమర్పించాము. అండ్ అది షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేసినాం. ఆ రోజు అయితే టెంపుల్ చాలా క్రౌడ్ ఉంటుంది. సో మేము ఆ రోజు ఈవినింగ్ వచ్చినాం అనమాట. ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆఫీస్ నుంచి వచ్చినాం. ఇంకా హనుమాన్ స్వామి దగ్గర కూడా మన అర్చన అయిపోయింది. మంచిగా దండం పెట్టుకున్నాం. తర్వాత పంతులు గారు హారతి ఇస్తే హారతి కూడా తీసుకొని బయటకు వెళ్తున్నాం వెహికల్ పూజ కోసం. మన బైక్ కి పూజ చేసేది కూడా ఈ పంతులు గారే అని చెప్పినా కదా. నాని ఫస్ట్ బైక్ కూడా ఇక్కడనే పూజ అయ్యిందని అండ్ ఈ పంతులు గారే చేశారంట అప్పుడు కూడా. దాని వెనకాల కూడా చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే నాని ఫస్ట్ బైక్ తీసుకున్నప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళు బెల్లంపల్లిలో ఉండేవారు. ఎందుకంటే మామయ్య అక్కడ జాబ్ కదా. అయితే అక్కడ టెంపుల్లో పూజ చేయించిందంట. నాని హైదరాబాద్లో జాబ్ కాబట్టి హైదరాబాద్కి తీసుకొని వచ్చేసిండు బైక్ని. అయితే ఇక్కడ తార్నాక ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయిందంట. సో ఆ యాక్సిడెంట్ అయితే కొంచెం సివియర్గానే అయ్యిందంట. దాని తర్వాత మళ్ళీ హబ్సిగూడ హనుమాన్ టెంపుల్లో బైక్ పూజ అయితే చేపించిండ్రు. అప్పుడు కూడా ఈ పంతులు గారే పూజ చేసిరనమాట. నానికి తార్నాక ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయిన విషయం నాకు తెలుసు కానీ ఆ బైక్కి 2 times పూజ అయినట్టు నాకు ఇంతవరకు తెలియదు అనమాట. నిన్ననే చెప్పిండు దీనికి ఫస్ట్ పూజ బెల్లంపల్లి అయింది, తర్వాత ఈ ఇన్సిడెంట్ అయినాక మళ్ళీ హబ్సిగూడలో పూజ చేయించినామని.
ఇంకా మాకు పంతులు గారు చెప్పిండ్రు, మీరు బయట వెయిట్ చేయండి, నేను ఫ్రీ అయినా పూజ స్టార్ట్ చేద్దామని. అందుకే మేమైతే బయటకు వెళ్తున్నాం. అయితే ముందు రోజు నైట్ బైక్ ట్రబుల్ వల్ల మేము ఇంటికి వచ్చేవరకే లేట్ అయింది అండ్ పూజ సామాగ్రి ఏం కొనలేకపోయినాం. అండ్ ఎర్లీ మార్నింగే లేచి చూద్దాం అనుకుంటే షాప్స్ అయితే ఏం ఓపెన్ లేకుండే. సరే టెంపుల్కి వచ్చేవరకు ఎక్కడో దగ్గర దొరుకుతాయి అనుకున్నాం, కానీ ఏ షాప్స్ అయితే ఓపెన్ లేవు. ఇంకా టెంపుల్కి రాగానే నాని చైతన్య కలిసి బయటకు వెళ్ళిండ్రు చాలా దూరం. ఎక్కడ షాప్స్ అయితే ఓపెన్ లేకుండా అంట. ఆ టెంపుల్లో ఉన్న అంకుల్ అన్నాడు పూజ సామాగ్రి నేను ఇస్తా అన్నాడు. ఇంకా వెంటనే నేను నాని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళిద్దరు వచ్చేసిర్రు. ఈ బైక్ పూజ స్టార్ట్ అయ్యే లోపే లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మి రాగానే ఇక్కడ బయట బటర్ఫ్లైతో ఆడుకుంటుంది. ఆ బటర్ఫ్లై కూడా భలే దొరికింది చేతికి. అంత ఈజీగా దొరకవు కదా, వెంటనే ఎగిరిపోతా ఉంటాయి. ఇంకా మేము చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మన బైక్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోగానే అందరం తినేసి ఆఫీసెస్కి వెళ్ళాలి. హరీష్ చైతన్య టిఫిన్ చేసి డైరెక్ట్ వెళ్తారు. బట్ నేను నాని మాత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట. ఇంకా మన బైక్ పూజ అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిందనమాట. నాని కొబ్బరికాయ కొట్టి పంతులు గారు హారతి ఇస్తే బైక్ పూజ అయిపోయినట్టే. అయిపోయింది మన బైక్ పూజ. ఇంకా మేమైతే పంతులు గారి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసేసుకున్నాం. మన ప్రీవియస్ వీడియోస్కి చాలా మంది కమెంట్స్ అయితే పెట్టిండ్రు, బైక్ ట్రావెల్ బ్లాగ్స్ చేయమన్నారు అండ్ అట్లనే బైక్ రివ్యూ వీడియో కూడా చేయమన్నారు. ఇక్కడ నుంచి మేము ఎక్కడ వెళ్ళినా ఇదే బైక్ కాబట్టి ట్రావెల్ బ్లాగ్స్ అయితే పక్కా వస్తాయి. అండ్ బైక్ రివ్యూ వీడియో కూడా నేను నానితో పక్కా చేపిస్తా. అది షార్ట్స్ పెట్టినప్పటి నుంచి చాలా మంది అయితే అడిగిండ్రు, సో అదే ముందు చేయాలనుకుంటా. సో చాలా మంది చాలా డౌట్స్ అయితే రేజ్ చేసిండ్రు, అవన్నీ నేను నోట్ చేసుకుని నానితో ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తా. ఇంకా అంకుల్ అయితే టైర్స్ కింద నిమ్మకాయలు పెడుతున్నాడు. సో ఇంకా ఇప్పుడైతే నాని అఫీషియల్ గా బైక్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఫైనల్ గా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు నాని దగ్గరకు వచ్చి ఒక విషయం అడుగుతున్నారు, ఈ బైక్ కాస్ట్ ఎంత పడింది అని. కాస్ట్ చెప్పిన తర్వాత మా అబ్బాయి కూడా ఇట్లాంటి బైకే కావాలంటున్నాడు అని చెప్తున్నాడు అనమాట నానికి. అయితే నాని అడిగిండు ఇదే బైకా అంటే నాకు పెద్దగా ఐడియా లేదు అన్నాడు పంతులు గారు. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి ఇంత దక్షిణ అని ఉంటుంది కదా వెహికల్ పూజకి, అది ఇచ్చేసి మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. అండ్ అట్లనే చైతన్య హరీష్ వాళ్ళని కూడా బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పినాం.
హరీష్ అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాడు కాబట్టి వాడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి నేను వెళ్ళి కెమెరా తీసుకున్నా, పంతులు గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని. వాడు తీసుకున్నాడు అండ్ లక్ష్మి కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంది. సో పంతులు గారిని మనం రోజు కలవం కాబట్టి ఇట్లా కలిసినప్పుడైనా బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది. అండ్ మేము మార్నింగ్ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి పూజకి ఏమేమి కావాలి అండ్ ఎట్లా చేయాలి అన్నీ మాకు హెల్ప్ చేసింది అంకులే కాబట్టి అంకుల్కి కూడా కొంచెం అమౌంట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్తున్నాం. అంకుల్ థ్యాంక్స్ అంకుల్. పూజ అయిపోయిన తర్వాత అఫీషియల్గా నేనైతే ఇంక బైక్ ఎక్కిన. నేను ఫస్ట్ టైం కాదు బట్ నేను కలిపి ఇది ఫస్ట్ టైం కదా. అయితే నేను బైక్ ఎక్కినప్పుడు ఏమంటున్నా అంటే ఇదేంటి ఇంత హైట్ ఉంది అంటున్నా. అప్పుడు అనిపించలేదు, ఇప్పుడు అనిపిస్తుంది. ఇంకా బైక్ కొన్నప్పటి నుంచి చైతన్య అయితే ఒకసారి కూడా బైక్ ట్రై చేయలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నాని చైతన్యకి అట్లా ఒక రౌండ్ వేసుకొని వస్తావా అని అడిగితే సరే అన్నాడు. అండ్ చైతన్య ట్రై చేసి వచ్చిన తర్వాత చాలా బాగుంది, బాగా హైట్ ఉంది అని అన్నాడు. చైతన్యది ఓలా స్కూటీ అనమాట. ఇన్ని ఇయర్స్ అది డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది డ్రైవ్ చేస్తే కొంచెం కొత్తగా ఉంది అంటున్నాడు. ఇంకా మా వీడియో షూట్స్ అండ్ ఫోటో షూట్స్ అయిపోయిన తర్వాత లక్ష్మి అయితే పోయింది కాలేజ్ కి. అండ్ నేను హరీష్ నాని చైతన్య అయితే మధ్యలో ఒక టిఫిన్స్ దగ్గర ఆగి టిఫిన్ చేసేసి వాళ్ళిద్దరు ఆఫీస్కి పోయినరు. అండ్ నేను నానైతే ఇంటికి వచ్చినాం. ఇంకా మేమైతే ఇంటికి వచ్చి బైక్ పార్క్ చేస్తున్నాం. సో ఈ ప్లేస్ లో నాని ఓల్డ్ బైక్ ఉంటుండే, ఇప్పుడు అక్కడ రీప్లేస్ అయిందనమాట కొత్త బైక్ తోటి. ఓల్డ్ బైక్ అయితే ప్రెసెంట్ లోపల పెట్టినాం. ఆ ఓల్డ్ బైక్ ని మా వాళ్ళు అందరూ అయితే అమ్మాయండి రిపేర్ చేయించి అంటున్నారు. కానీ నాకు తెలిసి పక్క నాని దాన్ని అమ్మాడు, ఏదో ఒకటి చేసి మళ్ళీ నాని యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇట్లాంటి కంటెంట్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.